హలో హాయ్ అండి. ఈరోజు మనం తందూరి చికెన్ లెగ్ పీసెస్ తయారు చేసుకోబోతున్నామండి. ఇప్పుడు తందూరి చికెన్ తినాలంటే హోటల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 2 లెగ్ పీస్లను తీసుకొని ఇలా చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక నిమ్మకాయ ముక్క మొత్తం రసం పిండేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ ఎండుకారం వేసుకొని చక్కగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో 2 టీ స్పూన్ల పెరుగు తీసుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్తంత కసూరి మేతి, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోండి. చూశారు కదా, ఇలా అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం చికెన్ ముక్కలపై వేసుకొని చక్కగా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోండి. ఇలా ముక్కలకు పట్టించిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పైనుంచి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 3-4 గంటల పాటు, వీలైతే అంతకంటే ఎక్కువగా పెట్టినా కూడా చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత నేను ఇది మైక్రోవేవ్లో చేస్తున్నానండి. ఒక 60 నిమిషాలు అలాగే 200 డిగ్రీస్ వద్ద పెట్టేసుకొని మైక్రోవేవ్లో పెడుతున్నాను. మీరు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టి తీస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో. మీరు ఇక్కడ కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా టమాటా కెచప్ లేదా మయోనీస్తో పాటు సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.